ఒకటి తలుస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లుగా పాపం ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ తో వరుణ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సొంత మెగా ఫ్యాన్స్ కూడా ఆ సినిమాను చూసి తలనొప్పిగా ఉంది అంటూ ట్వీట్స్ చేశారు. మరీ ముఖ్యంగా మట్కా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ కూసింత హద్దులు మీరుతూ స్టేజీ పైన హాట్ కమెంట్స్ చేశారు. మనం ఈ స్టేజీకి ఎలా వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చామన్నది ఇంపార్టెంట్ అని, ఏ స్థాయికి వెళ్ళినా కూడా అది గుర్తు పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని కూసింత ఘాటుగానే ఒక పెద్ద పాన్ ఇండియా హీరోని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు అని జనాలు మాట్లాడుకున్నారు. అయితే ఆయన నటించిన మట్కా సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆ హీరో ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్స్ వరుణ్ తేజ్ పై వేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అసలు ఆయన లాస్ట్ నటించిన 4 సినిమాల్లో ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడం గమనార్హం అంటూ బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ అసలు హిట్టే అందుకోలేదు అంటూ లావణ్య త్రిపాఠి ఐరన్ లెగ్ అంటూ కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దీంతో లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇద్దరూ కలిసి తెరపై భార్యాభర్తలుగా కలిసి నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆల్రెడీ ఒక డైరెక్టర్ ఆమెకు ఈ సినిమా కథ చెప్పినా కూడా ఆమె అప్పుడే వద్దు అంటూ హోల్డ్లో పెట్టిందట. అయితే వరుణ్ తేజ్ కి హిట్ పడాలి, అప్పుడే ఆయనకు గౌరవం ఉంటుంది అన్న కారణం చేత లావణ్య త్రిపాఠి వెంటనే ఆ డైరెక్టర్ కి కాల్ చేసి కథను ఓకే చేసినట్లుగా అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసిందట. దీంతో లావణ్య త్రిపాఠి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూద్దాం మరి వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఆయన హిట్ కొడతాడో లేదో.